రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఒక వ్యక్తి ఉన్నాడు, సెయింట్ ప్యాట్రిక్ అని. ప్యాట్రిక్ ముందు హీ వాజ్ ఎ స్లేవ్. ఒకప్పుడు ఆయన బానిస. ఆయన ఐర్లాండ్లోని అమ్మివేయబడ్డాడు బానిసుడుగా. హీ వాజ్ సోల్డ్ యాజ్ అ స్లేవ్ ఇన్ ఐర్లాండ్. ఆయనకి పుల్పిట్ లేదు, ఆయనకి చర్చ్ లేదు, ఆయనకి డబ్బులు లేవు. కానీ ఆయన దగ్గర ఏమున్నదో తెలుసా? ప్రార్థించే శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినములో అంట 200 పైచిలుకు ప్రార్థనలు చేసేవాడంట ప్యాట్రిక్. హీ హ్యాడ్ నో మనీ, హీ హ్యాడ్ నో రిసోర్సెస్, హీ హ్యాడ్ నో పుల్పిట్ టు ప్రీచ్, హీ హ్యాడ్ నో చర్చ్. బట్ హీ ప్రేడ్ 200+ ప్రేయర్స్ అ డే. ఆ ప్రార్థన బానిసత్వములోండి తీసివేసి అపోస్తులుగా మార్చింది. హల్లెలూయా. ప్యాట్రిక్ నుండి, బానిసత్వము నుండి అపోస్తులైన ప్యాట్రిక్గా పిలువబడ్డాడు. రిసోర్సెస్ లేవు, పుల్పిట్ లేదు, చర్చ్ లేదు, అయినను సర్వలోకానికి సువార్తను ప్రకటించగలిగే కృప ప్రార్థనల ద్వారా పొందుకున్నాడు. అంటే ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎక్స్పెక్టేషన్ మాత్రము ఎందుకో తెలుసా? నేను నమ్మిన దేవునికి సమస్తము సాధ్యము అనే ఎక్స్పెక్టేషన్తోనే 200 ప్రార్థనలో ఒక్క ప్రార్థన ఆలకించిన దేవుడు చాలు మనకి. అంతే చాలు. 200 ప్రార్థనలో బహుశా ఒక ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటాడేమో. అందుకనే ఎడతెగక, విసుకకుండా, మానకుండా, పెందల కడనే లేచి, వేకువ జామునే లేచి ప్రార్థించండి. మీరు శోధనలో పడకుండా ఉండినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించిన నీ బాహుబలము చూపించినావు. మరణ భయము తొలగించితివా, మరణ భయము. నువ్వు ప్రార్థించగానే అంట మరణపు ముళ్ళుని కూడా ఆయన చెయ్యలేనిదంటూ నీ ఎడల ఆయన శక్తిని నీ శక్తితో పోల్చుకోకండి. నీ శక్తి ఇంతే అయితే దేవుని శక్తి కూడా ఇంతే అని మీరు నిర్ధారణ చేసుకోకండి దయచేసి. మన శక్తి సరిపోకపోయినా కూడా మనం గొప్ప కార్యములు చేసే సామర్థ్యులుగా దేవుడు మనల్ని చెయ్యగలుగుతాడు. అందుకనే అంటాను, ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా. He became the apostle of a nation. Man had nothing, prayer had everything. He had nothing, but he got everything through prayer. Hallelujah. అందుకనే నేను అంటున్నాను, ప్రార్థించండి. నాట్ స్మాల్ ప్రేయర్స్. లెంత్ గురించి నేను మాట్లాడటం లేదే, అర్థమైందా? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఐ విల్ ఎక్స్పెక్ట్ great things from God and I will do great things for God. 100 మంది పరిచయం అవ్వటం అవసరం లేదు. You don't need more connections. నాకు వీరు తెలుసు, చెప్పండి, నాకు వారు తెలుసు, నాకు వారిని సృష్టించిన వాడు తెలుసు. హల్లెలూయా. అరే ఎవరి గురించి రాబాయి మాట్లాడుతున్నావు నువ్వు? వీడు తెలుసు, వాడు తెలుసు. నీకు 100 కనెక్షన్లు ఉన్నాయి, నాకు ఒక్క కనెక్షన్ చాలా 100 కనెక్షన్లు తుడి చేయడానికి. మనకి కావాల్సింది కనెక్షన్స్ కాదు, కన్విక్షన్. ఏం కావాలి మనకి?
కన్విక్షన్, దృఢ నమ్మకము, విశ్వాసము, కన్విక్షన్ కావాలి, కనెక్షన్లు కాదు. నేను ఎవరో తెలుసా? అయితే ఏంట్రో బాబు, నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలుసా అని అడగండి. ఆయన నాకు తెలుసా అని చెప్పండి. హల్లెలూయా. ఐ డోంట్ నీడ్ కనెక్షన్స్, ఐ నీడ్ కన్విక్షన్ అని చెప్పండి. హల్లెలూయా. 5 సంవత్సరాలు ఉంటాయి నాయన కనెక్షన్స్. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ కనెక్షన్ ఎందుకు? శాశ్వతముగా ఉన్న వాడితో కనెక్షన్ పెట్టుకుంటే మీరు అడుగు వాటికన్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యూ డోంట్ నీడ్ మోర్ కనెక్షన్స్, యూ నీడ్ కన్విక్షన్. చెప్పండి, ఐ డోంట్ నీడ్ మోర్ కనెక్షన్స్, ఐ నీడ్ మోర్ కన్విక్షన్. నిశ్చయము, ఇంకా నమ్మకము. ఇర్మియా 32:17 ఒకసారి చదవండి. యెహోవా ప్రభువ సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుణ్ణి ఎలా చూశాడయ్యా ఇర్మియా? ఎలా చూశాడు? మనం ఎలా చూస్తున్నాం మన బ్రతుకుల్లో దేవుణ్ణి? నీకు నథింగ్ ఈజ్ టూ హార్డ్. దేవునికి కష్టమైన పని అంటూ ఏది? మరి నీ కష్టముని అంత కష్టముగా ఎందుకు చేసుకుంటావు? నీ సమస్యని, ఇంత సమస్యని ఎంత చూస్తాం? హిమాలయ అంత చేసేస్తాం దాన్ని. ప్రపంచం, పాస్టర్ గారు నీకు తెలియదు, పాస్టర్ గారు ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు. నాకు తెలియదయ్యా, నాకు తెలియని అవసరం లేదు. దేవుడు చూసేశాడు, నీ శ్రమలు చూశాడు, నీ బాధలను చూశాడు, నీ కన్నీటి బొట్టుని లెక్క పెట్టాడు. నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప మేలు చెయ్యబోతున్నాడు. ఇది నా ఎక్స్పెక్టేషన్, ఇది నా ఎక్స్పెక్టేషన్. కానీ నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పండి. అమ్మా, డోంట్ యాక్ట్ లైక్ బెగ్గర్స్. Don't act like beggars. Act like sons and children of God. Knowing who your Father is, knowing what His power is and what His might is. Act like His children. Don't act like beggars. Change your expectation from today. Change your expectation. పక్కనోడికి చెప్పు, నీ ఎక్స్పెక్టేషన్ మార్చుకో దేవుని ఎడల. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని నీతో నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. నథింగ్ shall be impossible. Nothing shall be impossible with God. మత్తయి సువార్త 19:26 వెళ్ళండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. చెప్పండి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును. ఏ సందర్భంలో చెప్పాడు ఇది? ఎంత డబ్బు ఉన్నా బీదలకు మనం ఏమంటామో తెలుసా? నీకు ఇచ్చేస్తే నాకు మిగిలేది. ఎంత ఎక్స్పెక్టేషనో. 2 కాసులు ఇచ్చిన స్త్రీ, ఆమెకి కలిగి ఉన్నదంతయు. వెన్ గాడ్ హెస్ ప్రామిస్డ్, వాగ్దానము చేసిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం నాకు చాలా ఇష్టమైనది. యోబు గ్రంథము 42:2 37 నుండి మనం చదువుకుంటూ 42కి వచ్చిన తర్వాత మధ్యలో అంటాడు, ఇదిగో ప్రభువా, నా చెయ్యిని నా నోరు మీద వేసుకొని ఇంకా ఎన్నడూ నేను మూర్ఖుడుగా మాట్లాడను అంటాడు. ఎవడు? యోబు. దేవుణ్ణే ప్రశ్నిస్తాడు. దేవుడు అంటాడు, సరే యోబు, నేను అడిగిన దానికి నువ్వు జవాబు ఈరా అంటాడు. ఆయన దగ్గర జవాబు ఇవ్వటానికి, ఎందుకంటే
దేవుడు చేసినదంతయు యోబు గ్రంథములో మీరు నిజంగా చదవగలిగితే, ధ్యానించగలిగితే, మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తక్కువ ఎక్స్పెక్టేషన్తో మాత్రము ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. తెలుసుకోండి బాబు, మీకు దండం పెడతా. నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు. అంత అద్భుతమైన వాక్యం. ఆయన నీ ఎడల ఉద్దేశించింది ఏదు నిష్ఫలముగా ఉండదు అంట. అది నెరవేర్చబడే తీరుతుంది. ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా దేవుడు ఉద్దేశించింది నీ ఎడల జరిగించే తీరుతాడు. హల్లెలూయా. బిలీవ్ నన్ను. అందుకనే అంటాడు, నువ్వు ప్రార్థించక మునిపే నువ్వు పొందుకొని ఉన్నావని. ఐ డోంట్ నో వాట్ యు హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఇంతవరకు. ఏ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ప్రార్థనలు చేస్తారో కానీ నాకు తెలియదు, కానీ లార్డ్, ఐ ప్లీడ్ ఆన్ దేర్ బిహాఫ్ దట్ యు డూ గ్రేటర్ దెన్ వాట్ దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అంతే. ఏమిటంటే ప్రాబ్లం ఇప్పుడు ఇంక ఏది ప్రాబ్లం కాదు. మన అపరాధములు, మన దోషములే ఆటంకముగా ఉన్నాయి. అది తొలగింపబడితే దేవుని శక్తివంత కార్యములు మీరు చూచెదరు. హల్లెలూయా. గాడ్ ఈజ్ సీరియస్. ఈ మాటలు చెప్తున్న దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు. దేవుడు ఈ సీరియస్ అబౌట్ ఎవ్రీ వర్డ్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్. 2 చేతులు పైకెత్తుదాం ఒకసారి, అందరం అడుగుదాం. గాడ్, ఇంక్రీజ్ మై ఎక్స్పెక్టేషన్. లార్డ్, బ్రేక్ స్మాల్ థింకింగ్, బ్రేక్ స్మాల్ ప్రేయింగ్, break small asking in Jesus name. Amen. Hallelujah. కీర్తనలకు వెళ్దాం. 78వ కీర్తన 41వ వచనము. వాళ్ళు ఎలాగా దేవుణ్ణి లిమిట్ చేశారో ఒకసారి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. Again and again they put God to test. శోధించేస్తున్నాము మనము. అరే, వాళ్ళ కళ్ళ ముందు సముద్రములు 2 పాయలు చేశాడు దేవుడు. మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్లుని తెచ్చాడు. ప్రవహించే యోర్దాను నదిని వారు దాటటానికి ఏకరాశిగా దేవుడు నిలబెట్టేశాడు. ఒక్క దూతను పంపించి 180,000 మంది శత్రువుల యొక్క సైన్యమును సంహరించాడు. వారి పక్షమున యుద్ధము 300 మంది ఉన్న లక్షలాది మందిని ఓడించాడు. అయినా ఇలాంటి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నావు నువ్వు దేవుని ఎడల? ఎలాంటి ప్రార్థనలు చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దేవుడు? అరే అమ్మా, మనం ఇప్పుడు వరకు దేవుణ్ణి అవమానించింది. దే లిమిటెడ్ గాడ్, దే టెస్టెడ్ హిమ్. నువ్వు చేస్తావా, చేయగలుగుతావా? పదే 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 దేవుణ్ణి శోధించారు ఇశ్రాయేలు ప్రజలు. విసిగిపోయాడు దేవుడు వారి విశ్వాసమును చూసి. దేవుడు అన్నాడు, అరే నమ్మితే నేను చేస్తాను రా అన్నాడు దేవుడు. విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎలా విసిగిచ్చేస్తున్నామో తెలుసా దేవుణ్ణి? ఆయన శక్తిని మనము మన స్థాయికి, అంటే ఇంతనే చేయగలుగుతాడు నేను దేవుడిని అడిగితే. I pray that all these things, our low expectation, our low asking, our small prayers be broken in Jesus' name. Hallelujah. You can limit God by expectation. అర్థమైందా? You can limit God. ఎలా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి లిమిట్ చేయగలుగుతావు. బట్ నో విచ్ క్రాఫ్ట్ కెన్ లిమిట్ గాడ్. ఏ చేతబడి శక్తిని దేవుణ్ణి లిమిట్ చేయలేదు.
ఏ అపవాది సైన్యముని దేవుడిని లిమిట్ చేయలేదు. ఎలాంటి శోధన, పర్సిక్యూషన్ ఉన్నా అది దేవుణ్ణి లిమిట్ చెయ్యలేదు. అగస్టిన్ ఏమన్నాడో తెలుసా? గాడ్ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు గివ్ గుడ్ థింగ్స్ టు అస్. ప్రాబ్లం ఏమిటో తెలుసా? మన చెయ్యిలు చాలా చిన్నవి అయిపోయాయి. ఆయన చేతితో ఇవ్వాలనుకుంటే నువ్వేమంటున్నావు? నా చెయ్యి చాలా చిన్నది అని లిమిట్. అర్థం చేసుకోండి ఎవరిని అడుగుతున్నారు, ఎలాంటి వాడిని అడుగుతున్నారో అర్థం చేసుకొని అడగండి. నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు కానీ ఎంత గొప్పవడిగారో నేనైతే బైబిల్ గ్రంథంలో చూశాను. హల్లెలూయా. ఆ యొక్క విధవరాలు కుమారుడు చచ్చిపోతే ఏలియా ఏమని అడిగాడు? ప్రభువా, ఈ కుమారుణ్ణి బ్రతికించు అడిగాడా లేదా? బ్రతికించాడా లేదా? మోషే అందరికీ తెలుసు, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 30 రోజులు వీరికి నేను మాంసముని పెట్టాడా లేదా? ఎంతగా పెట్టాడంటే వారి నాసిక రంధ్రములో నుండి మాంసం వచ్చేదట. పీకల దాకా తిని కక్కుకున్నారట. అంతగా పెట్టగలుగుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదవండి 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పి తిని, వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. 6 లక్షల మందికి ఏడకెళ్ళి వస్తుంది ఫుడ్ అని అడిగాడు. 6 లక్షలకి కాదురా, భూమి మీదకి ప్రతి ఒక్కడికి నేనే కదరా అన్నం పెడుతున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి సంఖ్యతో చెప్పండి పని లేదు. ఎంతమందినైనా పోషించగలిగే గొప్ప దేవుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము పేతురు కోసం అపోస్తుల కార్యం 12వ అధ్యాయానికి వెళ్ళండి. సేమ్ పొజిషన్లో మనం ఉన్నాం. ఓకే, ఫస్ట్ నుండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలన్నీ ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులను అతన్ని అప్పగించెను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎక్కడున్నాడు? చెరసాల్లో. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల్లో కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిల్చెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొను మనెను. అతడు ఆ లాగున చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంనకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. చదవండి. పేతురుకు తెలివి వచ్చి, ప్రభువా,
తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజల నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు తట్టుచుండగా రోది అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఏమిటంట? చర్చ్ అంతా ఎవరి కోసం ప్రేయర్ చేస్తున్నారంట? ప్రేయర్ చేస్తున్నారు. ఓకే, ప్రేయర్ చేసిన దాని ప్రకారము సంఖ్యలని దేవుడు తెరిచి, ఆ యొక్క తలుపులని దేవుడు తెరిచి, ఎవరైతే కావలుగా ఉన్నారో ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ దాటించుకొని బయటికి తీసుకొస్తే పేతురు తలుపు కొట్టాడంట. తలుపు కొట్టిన తర్వాత ఇది పేతురు స్వరంలాగా ఉందని చెప్పటానికి ఆమె చిన్నది వెళ్తే పేతురు కాదేమో, దూతగా, యాక్చువల్గా ఇంగ్లీష్లో గోస్ట్ అని ఉంటుంది. ద గర్ల్ రన్స్ అవే థింకింగ్ ఇట్స్ అ గోస్ట్. దే వర్ ప్రేయింగ్ విత్ ఫేత్, బట్ దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ రియాలిటీ. చూసారా ఎంత తేడా ఉన్నదో? విశ్వాసముతో ప్రేయర్లు చేశారు కానీ ఎక్స్పెక్టేషను, they prayed with faith but expected nothing to happen in reality. చాలాసార్లు క్రైస్తవులుగా ప్రార్థనలు చేసిన తర్వాత కూడా ఇది జరుగుతాదేమో, దీనిని విశ్వాసము అన్నారు. Church is praying for Peter. God frees Peter with angel. Peter knocks the door. The girl runs away thinking it's a ghost. They were praying with faith but expecting nothing in reality. ఇదే మనము చేస్తున్నాం. We pray faith words but we doubt with a doubting mindset. సందేహాత్మకమైన మనసుతో మనము ప్రార్థనలు చేస్తున్నాము. We do this. We pray faith words. We doubt mindset. God says, ఈ మెంటల్ క్యాప్ని తీసేయండి రా బాబు అంటున్నాడు దేవుడు. రిమూవ్ దిస్ థాట్ అంటున్నాడు. ఈ ఆలోచన, సందేహించువాడు దేవుడు నుండి ఏదైనా పొందుకోగలుగుతాడని ఎన్నడూ ఆశించవద్దు అని యాకోబు పత్రికలో రాయబడింది. మనసకులు ఎలాంటి వాడంటే అలలు ఎగిసి పడిపోయిన వంటి వాడు అంట. వాడు దేవుడి నుండి ఏది పొందుకుంటాడని ఎన్నడూ ఆశించవద్దు. ఇప్పుడు నీ పక్కనున్న వాడికి చెప్పండి, టేక్ ద లిమిట్స్ ఆఫ్. చెప్పండి అంటే ఏమిటి? నీ సరిహద్దులు విశాలమవునుగాక. యాబేజు ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ఏమని అడిగాడు? ఫస్ట్ క్రానికల్స్ 4:10 ఓపెన్ చేయండి. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ ఏమిటంట? నిశ్చయముగా ఆశీర్వదించి. ఏమన్నాడు? మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఏమడిగాడో తెలుసా? Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm so that I will be free from pain. And God granted his request. Oh, that you would bless us, oh Lord God, and that you would enlarge our territory and let your hand be with us and keep us from all harm so that we will be from all pain in Jesus' name. Amen. Hallelujah. Hallelujah. సంఘం అనేది కేవలము ఇన్ఫర్మేషన్ కోసం కాదు నాన్న.
చర్చ్ అనే స్థలము అసాధ్యమైనవి సాధ్యము కావటానికి ఒక నార్మల్ స్థలము. హల్లెలూయా. చర్చ్ ఈజ్ వేర్ ఇంపాసిబుల్ బికమ్స్ అ నార్మల్. ఈ ప్యాటర్న్ నార్మల్ అయిపోవునుగాక. చర్చ్ ఎందుకు వస్తామో తెలుసా? ఇంపాసిబుల్ పాసిబుల్గా మార్చబడతాయని నమ్మకముతో సంఘానికి మనం వస్తాం. అపవాదికి వాడు సమూహములకి ఈ న్యూ కవెనెంట్ చర్చ్ సంఘము ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అవ్వునుగాక. హల్లెలూయా. వాడు ఇక్కడ మనలందరినీ చూసి వాడు భయపడి పారిపోవునుగాక. హల్లెలూయా. అట్టి కృప దేవుడు తన శక్తి కొలది మనకి దయచేయునుగాక. ఆమెన్. God is not asking if you have money. God is not asking if you have education. God is asking one question. ఒకటే ప్రశ్న అడుగుతున్నాడు. Is there any limit to my power? Is there any limit to my power? Church, he has no limit and let us have no limit. Hallelujah. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.